అందరికీ నమస్కారం. మాటే మంత్రము ఛానల్కి స్వాగతం. సమస్త కోరికలు తీర్చే సాయిబాబా 9 గురువారముల వ్రత మహత్యం మరియు వ్రత ఆచరణ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ ఆచరించినచో మహత్పూర్వితమైన ఫలము ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించాలంటే, కోర్కెలు తీరాలంటే భక్తిపూరితముగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి. ఉదయం సమయమైనను సాయంత్ర సమయమైనను ఈ పూజను ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహమును గాని ప్రతిష్ఠించి సాయినాథుని నుదుటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలను గాని పసుపు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రాణి అగరు ధూపములను సమర్పించుకోవాలి. పవిత్ర ఆహార రూపంలో ఉన్న చక్కెర గాని మిఠాయి గాని ఫలములు గాని నైవేద్యముగా సమర్పించాలి. వ్రతములో కూర్చున్న వారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి. పాలు గాని కాఫీ గాని టీ గాని లేక మిఠాయిలను గాని ఫలములను గాని ఆహారముగా సేవించో లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట మధ్యాహ్నం లేదా రాత్రి ఆహారం సేవించి గాని వ్రతమును ఆచరించాలి. ఆకలి కడుపుతోనూ లేదా పూర్తి ఉపవాసంతోనూ ఈ వ్రతమును ఆచరించరాదు. వీలైనచో 9 గురువారములు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి. భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చును. ఈ 9 గురువారములు స్త్రీలు మైలపడితే లేక మరో కారణం చేతగాని పూజని ఆచరించనిచో ఆ గురువారం వదిలేయవచ్చును. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారములు పూర్తి చేయాలి. సాయిబాబా వ్రతగాథ. కోకిల అను సాధువైన స్త్రీ తన భర్త మహేష్తో ఒక నగరంలో నివసిస్తోంది. పరస్పర ప్రేమానురాగాలతో అన్యోన్యంగా వారు సంసారం సాగిస్తున్నారు. కానీ మహేష్ది దెబ్బలాడు స్వభావం మరియు అతని మాటలలో భాషలో సభ్యతాను హద్దులే ఉండేవి కావు. ఇరుగు పొరుగు వాళ్లకు మహేష్ స్వభావం చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ కోకిల చాలా శాంత స్వభావురాలైన భక్తురాలు. అపారమైన విశ్వాసంతో ఆమె సహనంతో అన్ని కష్టాలు సహిస్తూ వస్తూ ఉండేది. కాలక్రమంగా ఆమె భర్త యొక్క వ్యాపారము దెబ్బతినగా సంసారం సాగడమే కష్టంగా ఉండేది. కానీ మహేష్ పొద్దస్తమానం భార్యతో చీటికి మాటికి పోట్లాడుతూ ఇబ్బందులకు గురిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఒక సాధువు వారి గృహము ముందు నిలిచినాడు. ఆ సాధువు కోకిల వదనం చూసి బియ్యం మరియు పప్పు భిక్షం అడుగుతూ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక అని కోకిలను దీవించాడు. కోకిల చాలా బాధపడుతూ ఈ జీవితంలో తనకు సంతోషం అనేది రాయబడి లేదంటూ తన విషాద గాథను చెప్పుకుంది. ఆ సాధువు ఆమెను సాయిబాబా వ్రతమును 9 గురువారములు ఆచరించమని ఉపదేశించాడు. వ్రతము సమయమునందు పళ్ళు పానీయములు లేక ఒక పూట ఆహారము మాత్రమే భుజించాలని ఆదేశించాడు. సాధ్యమైతే సాయిబాబా మందిరానికి వెళ్ళి ప్రార్థించాలని లేదా గృహంలో సాయి పూజను ఆచరించి 9 గురువారములు తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దేశించబడిన నియమాలను అనుసరించి బీదలకు అన్నదానం గావించి 5 మందికి లేక 11 మందికి శ్రీ సాయి వ్రత పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని, ఈ వ్రత ఆచరణ చాలా మహత్వపూరితమైనది మరియు
కలియుగానికి చాలా యుక్తమైనది. ఈ వ్రతము భక్తుని కోర్కెలను తీర్చును. కానీ భక్తునికి సాయినాథునిపై ప్రగాఢ విశ్వాసము మరియు భక్తి కలిగి ఉండాలి. ఏ భక్తుడైతే ఈ వ్రతమును నియమానుసారంగా భక్తి శ్రద్ధలతో ఆచరించునో అతని సమస్త కోరికలు ప్రార్థనలు సాఫల్యం గావించును అని సాధువు కోకిలకు చెప్పెను. కోకిల కూడా ఈ నవ గురువార వ్రతమును ఆచరించాలి అన్న నిర్ణయానికొచ్చి నిర్దేశించబడిన సమయానుసారంగా బీద సాధులకు అన్నదానం గావించి సాయివ్రత పుస్తకములను 9వ గురువారం ఉచితంగా ఇచ్చింది. అలా కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఆమె కష్టాలన్నీ మాయమైనవి. గృహంలో సుఖశాంతులు వెల్లివిరిశాయి. మహేష్ యొక్క కళా స్వభావం శాశ్వతంగా అంతరించింది. అతని వ్యాపారం సజావుగా కొనసాగింది. వారి జీవనం వృద్ధి చెందింది. ఆ తర్వాత కొద్ది రోజుల పిమ్మట ఒక దినం సూరత్ నుండి కోకిల యొక్క బావ భార్యతో కోకిల ఇంటికి విచ్చేశారు. వారు తమ పిల్లలు చదువుల్లో బాగా వెనకబడి ఉన్నారని, పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేదని వాపోయారు. కోకిల వారికి 9 గురువారముల సాయిబాబా వ్రతమును గూర్చి వివరించింది. ఆత్మవిశ్వాసం మరియు సహనంతో సాయిబాబాను ప్రార్థించినచో వారి పిల్లలు చదువులో ప్రగతి చూపగలరని వారికి సలహా ఇచ్చింది. కోకిల యొక్క బావ భార్య వారికి వ్రతం యొక్క వివరాలు చెప్పమని కోరగా 9 గురువారములు ఫలములు పానీయములు తీసుకొని గాని, ఒక పూట ఉపవాసము ఉండి గాని 9 వారములు సాయి మందిరంలో సాయినాథుని దర్శనం చేసుకోవాలి. ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతము సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించినచో మహత్వపూరితమైన ఫలము ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించాలంటే, కోర్కెలు తీరాలంటే భక్తిపూరితముగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి. ఉదయం సమయమైనను సాయంత్ర సమయమైనను ఈ పూజను ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహమును గాని ప్రతిష్ఠించి సాయినాథుని నుదుటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలను గాని పసుపు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రాణి అగరు ధూపములను సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలో ఉన్న చక్కెర గాని మిఠాయి గాని ఫలములు గాని నైవేద్యముగా సమర్పించాలి. వ్రతములో కూర్చున్న వారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి. పాలు గాని కాఫీ గాని టీ గాని లేక మిఠాయిలను గాని ఫలములను గాని ఆహారముగా సేవించో లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట మధ్యాహ్నం లేదా రాత్రి ఆహారం సేవించి కానీ వ్రతమును ఆచరించాలి. ఆకలి కడుపుతోనూ లేదా పూర్తి ఉపవాసంతోనూ ఈ వ్రతమును ఆచరించరాదు. వీలైనచో 9 గురువారములు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి. భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చును. ఈ 9 గురువారములు స్త్రీలు మైలపడితే లేక మరో కారణం చేతగాని పూజని ఆచరించినచో ఆ గురువారం వదిలివేయవచ్చును. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారములు పూర్తి చేయాలని వారికి కోకిల సాయి వ్రతం గురించి వివరించింది. కొన్ని దినముల తర్వాత సూరత్లో ఉన్న అక్కా బావల నుండి కోకిలకు ఉత్తరం వచ్చింది. వారి పిల్లలు సాయి వ్రతం ప్రారంభించారని, ఇప్పుడు పిల్లలు బాగా చదువుకుంటున్నారని, తాము సహితం ఈ 9 గురువారముల వ్రతము ఆచరించి సాయి వ్రతం పుస్తకములను ఉచితంగా పంచామని వ్రాశారు. స్నేహితురాలు ఈ వ్రతం ఆచరించడం ద్వారా
ఆమె కుమార్తె ఒక చక్కని అబ్బాయితో వివాహం నిశ్చయమైందని, పక్కింటామె నగల పెట్టె కనపడకపోగా వారు సాయి వ్రతం ఆచరించిన 2 నెలలకు పోగొట్టుకున్న నగల పెట్టెను ఎవరో అగంతకుడు వారికి తిరిగి పంపాడని ఆ ఉత్తరం ద్వారా తెలియజేసింది. ఇంత అద్భుతమైన అనుభవాలను ఉత్తరం ద్వారా తెలుసుకున్న కోకిల భగవానుని శక్తిని, సాయివ్రత మహిమను తెలుసుకుంది. దీంతో ఆమెకి సాయినాథుని మీదున్న భక్తి మరీ ప్రగాఢమైంది. ఉద్యాపన అంటే వ్రతం పూర్తి చేయు విధానం మరియు నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 9వ గురువారం 5 మంది బీదలకు అన్నదానం చేయాలి. ఈ వ్రతం యొక్క శక్తిని ప్రజలకు తెలియజేయడానికి ఈ సాయిబాబా వ్రతం పుస్తకములను ఉచితంగా 5, 11 లేక 20 పంచవలను. 9వ గురువారం నాడు ఈ పుస్తకములను పూజా గృహమునందు ఉంచి పూజించి ఇతరులకు పంచితే పుస్తకం ప్రసాదముగా అందుకునే వారికి దైవానుగ్రహం లభించును. విన్నారు కదండి? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.